నారాయణ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం గురించి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సృష్టి అంతా తీసుకుంటే ఎంత మానవ జన్మ, ప్రతిదీ నేనే చేశాను, నేనే దీన్ని చేయగలను, లేదా ఇంకెవరూ చేయలేరు, ఇలా అని ప్రతి ఒక్కరు లోపల గర్వపడుతూ ఉంటారు. అజ్ఞానం ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే మనమంతా కూడా అంత అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. ఎందుకు? మనం చేసేది ఏం లేదు. మన చేతులతో చేయించేది పరమాత్మే, మన నోటితో చెప్పించేది పరమాత్మే, అన్నీ పరమాత్మే. అలా అయితే అలాంటి చెడు పనులు చేసేది కూడా ఆయనే కదా, ఆ చెడు మాట్లాడుచేది కూడా ఆయనే కదా అనుకుంటే అది చెప్తున్నాడు అక్కడ. నా అయ్యే కళంకుని, ఆయనకి ఎట్లాంటి గుణాలు. అందుకే మనం మొదటి నుంచి కూడా ఏం వస్తున్నామంటే, దేవాలయానికి వెళ్ళినా, ఏ దేవతల దర్శనం చేసుకున్నా, ఏ దేవతలైనా సరే వాళ్ళ గుణాలు ఏంటో తెలుసుకొని ఆ గుణాలని ఆచరించడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఏంగా భక్తి మనలో ఉన్నట్లు, భగవంతుడికి మనం ఆయనకు ప్రీతి కలిగించినట్లు, ఆయన అనుగ్రహం మనపైన ఉన్నట్లు ఈ విధంగా కలుగుతుంది. కానీ ఉడికే ఏదో వాడు ముక్కేసి వచ్చి పై చేయడానికి పాపకర్మలు చేసుకుంటా అంటే ఏం ప్రయోజనం లేదంటున్నాడు. ఈ యొక్క పరిచయం అని చెప్పేది ఏమి? కళంకములైనటువంటి నా కళంకుని, నా అంటే లేనివాడిని, కళంకాలు అనేటువంటి వాడిని. అంటే భగవంతుడికి ఏమి? సర్వసుగుణాలు ఆయనవి. శ్రీరామచంద్రుడు సర్వగుణాభిరాముడు కదా. పరమాత్మ కూడా అంతే సేమ. దేవుళ్ళు ఏ దేవత అయినా కూడా మన హిందూ ధర్మంలో దేవతలు ఏం చెప్తారంటే సత్యాన్నే చెప్తారు. ఏంటా సత్యము? సకల సద్గుణాలు కలిగి ఉండు. అయితే మాకెందుకు సద్గుణాలు లేకుండా పోయాయి అని అందరూ అడగవచ్చు కొంతమంది. ఎందుకు లేకుండా పోయాయంటే ఆయన మాయ కూడా సృష్టించి ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడే నా మాయ కూడా ఉంది, నా మాయలో పడితే తేనెలో పడిన ఈగలా గిలగలా కొట్టుకుంటా ఉండాల్సిందే. తేనెలో ఈగ పడితే తేనె కూడబెడుతుంది, దాన్ని ఒక చిన్న బాట గిన్నెలో రేగడ పాత్రలు తీసి పెడితే ఆ తేనె దాంట్లో ఆ ఈగ దాంట్లోనే పడుతుంది అనుకోండి. తాను కూడబెట్టినటువంటి తేనెలో తనే పడితే తనే బయటికి రాలేదు. మానవులు కూడా అంతే. నేను ఈ సంసారం కూడబెట్టాను, నేను ఈ ధనం కూడబెట్టాను, నేను ఈ ఆస్తులు కూడబెట్టాను, ఇవంతా ఇది నేను ఆనందించాలి, నేనే అనుభవించాలి అని అంటూ ఉంటే అర్థం ఏమి? అందులోనూ గిలగలానే కొట్టుకుంటున్నావు. ఇంకా అంతకంటే మరొకటి లేదు, తెలుసుకో అని అంటున్నాడు ఇక్కడ వ్యాస భగవానుడు. అంటే పోతన మహాకవి ఆంధ్రీకరించాడు. తెలుసుకోనైనా, తెలుసుకోలేకపోతే ఎట్లా? మానవులే పుట్టారు, మరి ఎంతకాలం పరాయ పాలనలో ఉన్నాము. అప్పుడు మన జ్ఞానబోధ తక్కువగా ఉంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎక్కడైనా మన జ్ఞానం లేకపోతే ఎట్లా? మన జ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే ఎట్లా? దాన్ని ఆచరించకపోతే ఎట్లా? అనుసరించకపోతే ఎట్లా? ఆ అనుసరించిన దాంట్లో ఆనందం పొందలేకపోతే ఎట్లా? అయ్యా, నేను ఒక భక్తుడు అడుగుతున్నాడు పరమాత్మ దగ్గరికి వచ్చి, ఒక గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుని, అయ్యా నేను ఎన్నో తప్పులు చేశాను, పాప పనులు చేశాను, పనికిరాని పనులు చేశాను, అంటే నేను భగవంతుడికి దర్శనానికి అర్హత లేదా, నాకు అనర్హున్నా అని అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు అంటే గురువు, నాయన, అజ్ఞానినా మయా దోషాన శేషాన్విహితాం హరే చమషత్వం శేషశైలశిఖామణి శేషశైలశిఖామణి శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, మాయమ్మ అలిమేలు మంగకు అలుకరానీయకు. ఆ విధంగా శివశేనం పైన అక్కడ ఉన్నాడు ఆయన, అమ్మ ఇక్కడ అలివేలు మంగాపురంలో ఉంది. పాపం ఏం చేస్తాం, ఆయన ఈ కలియుగంలో ఆయన కోరుకున్న వరం అది. ఆయన భగవంతుడు అవతరించినాక అలా ఉంటారు. సరేలేదు, ఇది మనం కథలో మనం ఆనందించడానికి ఈ యొక్క పురాణాలు ఇవన్నీ కూడా మనం సంతోషించి ఆనందించి ప్రశాంతతతో పరమాత్మను తెలుసుకోవడానికి, పరతత్వం తెలుసుకొని పరమాత్మను ఆనందించడానికి. ఆనందం లేని జీవితం వ్యర్థం.
ఆనందంగా ఉండలేనటువంటి మనుషులు వ్యర్థం. అయితే ఎలా ఆనందించాలి? పరమాత్మలో ఆనందించు. నీ భౌతిక సుఖాలు కొంతవరకే. యవ్వనంలో యవ్వన సుఖాలు అనుభవించు, కాదనలేదు, ఎవరనలేదు. అయితే ఆయన అడ్డు పెట్టాడు అక్కడ. ఒక అడ్డు గోడ కడుతున్నాడు, లక్ష్మణ రేఖ గీస్తున్నాడు. ధర్మం ఎవరు? ధర్మం అనేది దైవం యొక్క గుణం ధర్మం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.